రేపు పోసుకోమంట. రేపు పెళ్లి రోజు కదా ఫ్రెండ్స్, వీడియో లేదు పెళ్లి రోజు కదా రేపు పోసుకోమంట. రేపు పోసుకుంటే ఏమే అంట మా పాప, నాకు గురువారము శుక్రవారము శనివారం సోమవారం పోసుకొని అలవాటు, అందులో రేపు పోసుకుంటే ఏం మమ్మీ అంటారు మా పాప. పాపని కాలేజ్ తెప్పించుకోవాలి ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్జామ్ కదా. పొద్దున లేచి ఉప్మా చేసి మనది అలాగే సాంబార్ చేసిన క్యారీ కట్టుకొని ఇంకా నేను నైట్ నేనంతా చికెన్ అది చేసాను కదా ఫ్రెండ్స్, ఇంట్లో చికెన్ మటన్ లేదా ఇంకా అదంతా క్లీన్ చేసి నేను స్నానం చేసుకున్నా. ఇప్పుడు క్యారీ ఎత్తుకొని బాబుకి కాలేజ్ వెళ్ళిపోతాం. 1.5 hour ఎగ్జామ్స్, మళ్ళీ వచ్చేది పోయేది ఉండదు, కొద్దిగా ఆడే తినేద్దాం. ఈరోజు మధ్యాహ్నం ఎగ్జామ్స్, అందువల్ల ఇప్పుడు అయింది పని నాకు. ఇంకా పోయి ఏదన్నా నాకు కొద్దిగా కట్టుకుంటా, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఇప్పుడు తినాలి, కట్టుకొని వేస్తా. కార్లో తిన్నాము, మా బాబు టైం అయింది అంటుంది. సరే అండి కట్టుకోండి ఫ్రెండ్స్. ఇదంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా రేపు శుక్రవారం కదా ఫ్రెండ్స్, శుక్రవారం ఇంక మా పాప కాలేజ్ అయిపోయి వచ్చేసి మళ్ళీ ముగ్గు అది చేసుకోవాలా. ఇంక మార్నింగ్ అయితే నేను ఉప్మా చేసిన ఫ్రెండ్స్, ఎత్తుకుంటాండు ఉప్మా చేసిన, కొద్దిగా తిన్నారు. మళ్ళీ అలాగే సాంబార్ మునక్కాయ సాంబార్ చేసిన, మళ్ళీ అలాగే పచ్చడి మామిడికాయ పచ్చడి ఉంది, అలాగే అన్నం చేసినాము. ఇంకా కొద్ది క్యారీ కట్టుకొని ఆడే తినేస్తా, కాలం తినేస్తా ఫ్రెండ్స్. ఇంక ఇంట్లో అంత పని ఎక్కువైంది, ఏం చెప్పి అసలు అర్థం కాలేదు. కొద్దిగా కార్లోనే కదా క్యారీ అవసరం లేదు, ఇలాంటి గిన్నె ఎత్తుకోమైనా పర్వాలేదు. గిన్నె కడుక్కున్నాం. సంఖ్య ఐషు నీకు కూడానా? నీకు ఎత్తుకోలేదా? వద్దా? అవునా, వెంట్రుకలంతా ఎక్కువ కుదురుతా ఉంది. దీంట్లో ఎత్తుకునేస్తాను అనుమాష. మమ్మీ వద్దు మమ్మీ, నేను కలుపుకోలే కదా, ఎత్తుకుంటాను కలుపుకో. ఫ్రిడ్జ్ మొత్తుకుంటావు సంగీత? అవునా, సరే. మా ఇంట్లో తినేదానికి ఏడుస్తారు. మామిడికాయ చట్నీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. నేనే చెట్టు అన్నం తింటాను. అన్నం అయిపోయింది, ప్లేట్ వేద్దాం. ఇంకా కొద్దిగా ఉప్మా వేసుకుంటాం. అక్కడ ప్లేట్లో ఉండే మా సిల్లు వాడు తింటాడు ఉప్పిట్టు. సార్లే కాదు, దీన్ని మూసేదాన్ని సన్నం చూడు. ఇదో అయింది. క్యారీ అయితే కట్టేసిన, ఇప్పుడైతే కార్లో పెట్టేస్తా. తినే కూడా నెమ్మదిలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే గబగబా తిన ఉంటుంది మా పాప. ఇంకా గబగబా తినేదానికి అవుతున్నాను, నిదానంగా తినే అలవాటు.
అందువల్ల కార్లో పెట్టేసి ఆ పాప పంపించేసి మేము కార్లో తింటాం. ఇంకొచ్చేది లేదు ఇంటికి, 1:30 దాకా ఆడే ఉండేసి ఇంకా ఊరికే డీజిల్ వేస్ట్ ఫ్రెండ్స్, అందువల్ల ఆడే ఉండేసి తినేసి మళ్ళీ ఆ పాప పిలుచుకొచ్చేద్దాం. పదా ఇంకా ఎత్తుకొని కార్లో, ఇప్పుడు కార్లో పెట్టేసే వస్తా. ఐషు వస్తా ఉంటుంది పెట్టేసా. ఎన్ని కష్టము వచ్చేనా గోవింద. చూసావా లేక నేను వచ్చా నెమ్మదిగా ఇట్లా తినుకొని టీవీ చూసుకుందాం ఆశ. మధ్యలో ఇది యాడ పెట్టినావా? సాంబారు అన్నం వస్తా. ఏమేమి నంచుకొని తీసుకుంటావా? నంచుకోలేదానికి ఇదో ఫ్రెండ్స్ అన్నము క్యారీ అంతా ఆడ పెట్టుకొని వేసిన. ఇంకా పాపని ఎగ్జామ్ రాయించుకొని వచ్చేసి ఇంకా ఇంట్లో కొద్దిగా పని ఉంది. ఇంక రేపు శుక్రవారం మీరే నా పెళ్లి రోజు రేపు. సరే ఫ్రెండ్స్ చూడండి, ఓకేనా? ఎంకరేజ్ చేయండి చూసి. వీళ్ళు డోర్ బాగేసుకో. ఆ పాపను వదిలేసి ఆ పాప తినింది కొద్దిగా. పాప నువ్వు తింటా సంగీత తినేసి వెళ్ళిపోతుంది. మమ్మీనే నేనే దొంగ ఎవరు అంటే నేనే దొంగ. డోర్ వేయలేదు. ఓకే పాపము ఆకలిగా ఉందంట. ఆ పాప తెచ్చుకొని దగ్గర చూపేసి ఏమేమి తెచ్చిన వయసు? ఉప్మా, మామిడికాయ అన్నము, సాంబార్ రైస్ కలుపుకొచ్చేసిందంట ఫ్రెండ్స్. అసలు ఎవరైనా ఉప్మాలా అన్నం వేసుకుంటారా చెప్పండి? ఉప్మా అన్నము మళ్ళీ మజ్జిగ మళ్ళా కలుపుకుంటారన్నా. మామిడికాయ పచ్చడిలో కలుపుకొచ్చింది, చాలా బాగుంది మామిడికాయ పచ్చడి. మా పాప అయితే తినేస్తుంది. ఇలా ఎత్తుకొని పోయేది ఏడన్నా దూరంగా తినేది మేలు కదా ఆయిష. మా పాపకి కార్లో తినేదంటే భలే పిచ్చి. ఏదైనా ఉంటే టక 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 ఎత్తుకొని కలుపుకొనే వస్తుంది. బాగుందా మామిడికాయ పచ్చడి? ఉప్మా ఉప్పిట్టు బాగుందా? అవునా? తాసుడు ఆయిష లేదా? అందుకే వాడు లేకుంటే తాగేసి అడవి ప్రాంతంలో ఏమన్నారు మా పాపకి ఎగ్జామ్ రాసేదని. కాదు ఫ్రెండ్స్, పాపకి 2 గంటలకి టైము, ఇప్పుడు 1:30 అయింది టైము. ఫుల్ చల్లిపోయిందా? టిష్యూ పేపర్లో తుడిచేయి. అన్నమి వానికి ఫస్ట్ చల్లిపోలేదు. దొంగ అంతా దొంగ నాటకం అంతా. నాకు ఉప్పిట్టది వానికి అన్నమి, నాకు ఉప్మా తీసుకున్నా. మామిడికాయ చట్నీ తీసుకో, వాటర్ తీసుకోవాలి శేష. ఎందుకు మామిడికాయ చట్నీ? నాకు బాగుంటుంది వెళ్ళరా. సాంబార్ ఈడు వద్దుంటే ఎంత వద్దుంటే నాకు బాగుంటుంది. మేము తినేస్తాము. ఇంకా పాప 2 గంట సాంబార్ చట్నీలు తింటున్నారు. నువ్వేం తింటానమ్మా? ఉప్పిట్టు సూపర్ టేస్ట్. ఎట్లా పార్క్ పోదాం? అడవి ప్రాంతం ఉన్నట్టుంది కదా భయంకరంగా. అది వేరే ఆడ చిరుతలు ఉన్నాయి జాగ్రత్త, పుల్లు ఉన్నాయి జాగ్రత్త వేసినారు. ఒకటి పట్టుకో మరి సాకుకుందాంలే.
సాంబార్ ఎక్కువ ఎత్తుకుంటే సాంబార్ తీసుకోదు మమ్మీ దానికి కూడా పోసుకో మమ్మీ. చిరుత వస్తాయిలే పట్టుకుందాం చిరుత కలుపుకోవాలి మమ్మీ. దానికి సాంబార్ అన్న మేడం. కలుపు. దీనిలేమా నేను ఎవరు తెలుసుకుంటున్నారు నా కొడుకుని వాళ్ళ అక్క యశు తెలుసు. ఏం తిప్పుతావు మా ప్లేటు? ఇంకెవరుండరు యశునే తెలుసుకుంటాను పాపం. తమ్ముడు అంటే అంత పిచ్చి మామీ ఇదో వేసుకో. పొయ్యి రొంచెయ్యి ఇవన్నీ నా బిడ్డకి పెట్టు. వంకాయలు వంకాయ ఇదేనా? నేనే ఎత్తుకునేసాను లేకపోతే నా బిడ్డకి కొంచెం వంకాయ వద్దు. నాకు ఎయిరా లొచ్చికెందుకు వేస్తావు? వద్దుకునేంత నాకు ఎయిరా, నేను తింటాను. మేము వేస్ట్ చేసేవాళ్ళు కాదు, ఇంట్లో ఇల్లాలు వేస్ట్ చేసేది కాదు, ఏదైనా తినేస్తారు. అందుకే ఇంత లావు. గట్టిగా చెప్పు మమ్మీ. మిగిలింది అంత తినేది మేమే, సార్ ఉంది. అందుకే ఇంత లావు ఉన్నాము. మా ఊళ్ళో అయితే అంత ఇప్పుడు తినేసి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు నాజుగ్గా ఉంటారు, స్మార్ట్గా. మా ఇంటి నాగార్జున లాగా ఉంటాడు, స్మార్ట్గా. మీకు చూపలే కదా ఫ్రెండ్స్ నా మొగుడిని, చూపిస్తా. అంటే ఈ దేశానికి అందగాడు. మమ్మీ విచిత్ర జీవి. నా మొగుడు అందగాడు. విచిత్ర జీవి. ఇంకా చట్నీ రా. ఎన్నేళ్ళు రేకులు అవి. ఉప్పు లేదు, ఏం లేదు దీనికి. ఉప్పు తెచ్చింటే బాగున్నావు. ఉప్పే మర్చిపోతుంది అన్నీ ఎత్తుకొని. సార్ మామీ ఎందుకు ఏమి తినకూడదు మమ్మీ? పొద్దునుంచి తినకుండా ఒక్క రౌండ్ ఒళ్ళు. తింటున్నారు. ఇది చల్లగా పానీ తాగదాం ఆశ. పెప్సీ, కూల్ డ్రింక్స్. బాదం పాలు. బాదం పాలు బెల్లం వేసి ఒక ఆంటీ చూసుకోండి. బెల్లం వేసా, చక్కెర వేసా? బెల్లం వేసి సేమ్ అంగడి టేస్ట్ సేమ్ చూసుకోవాలి. నానబెట్టుకోమే. నేను తిన్న పనము నానబెట్టే మనం పెట్టుకోవాలి. మళ్ళీ తాగాల పెట్టుకోమన్నట్టే పిచ్చుకోసా. పెరుగు వేసుకుందామంటే పెరుగు ఉప్పు లేదు. చాలు బాగుంది, ఉప్పు ఉంది మా. బాగా ఉప్పు లేదు దాంట్లో. మమ్మీ సార్ కొద్దిగా వేసుకున్నాను, నేనే వేసుకుని ఇస్తాను. మా మజ్జిగే తాగుతా మళ్ళీ లాస్ట్లో మజ్జిగే. పోయిమనే సాంబార్. అబ్బా ఉప్పు ఊరింది మా, ఉప్పు ఊరింది మా. తాగండి మా, ఉప్పు ఊరింది, మజ్జిగ ఊరింది. ఉడుచుకొని వచ్చావా? ముద్దులు నువ్వే ఉడుచుకునే పో. వద్దు ఇదో వేడి చేయొద్దు యశో. ఎందుకు అందరూ మనతో తీర్చిపెట్టేసా? అబ్బాయి తెల్లని మెతుకో. ఉప్పు లేదు, అసలు ఏమీ లేదు, కారం లేదు. మా ఇంటానికి బీపీ ఉంది ఫ్రెండ్స్, అందువల్ల నేను ఉప్పు తగ్గిస్తా సాంబార్కి. ఉప్పు ఎత్తుకునేది మర్చిపోయినా. పప్పకు బీపీ ఉందండి, మాకు ఉప్పు వేయకుండా మానేస్తావా? ఎత్తుకొని నేను మర్చిపోయినా. తినేసి కొంతసేపు బయట వాకింగ్ చేద్దాం ఫ్రెండ్స్. చిన్న చిన్న ఇళ్ళు అంతా మగవాళ్ళకి క్వార్టర్స్. ఇది లేడీస్ హాస్టల్ లాగా. అది ఏమంటారు ఇంక ఇది? క్వార్టర్సా హాస్టలా? బాగుంది.